నుండి వచ్చిన ప్రజలు అందించిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితుల వద్ద నుండి ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నా పేరు రాజేశ్వరి. నేను మా భర్త వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నేను బిఆర్ఓగా చేస్తాను. సంవత్సరం నుంచి నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు. కాపురానికి వెళ్తేనే తిప్పి పంపించేసి మళ్ళీ నోటీసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నాడు. మేము పోలీస్ స్టేషన్లో పెడితే పనులు ఏం జరగట్లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. జనాల్లో చేస్తున్నాం. నాగేశ్వర. మీ పిల్లల ఇద్దరు చిన్న పిల్లలు 6 years 7 years. సంవత్సరం నుంచి వాళ్ళ బాగోగులు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నాళ్ళైంది మ్యారేజ్? 7 years అయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంటికి వెళ్ళిన పిల్లల్ని నన్ను ఉండనీయకుండా కూతురు తిట్టి పంపించేస్తున్నారు. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అరేంజ్. మీ పెద్దలతో ఏమన్నా చెప్పలేదు? ఆ పెద్దలు చాలాసార్లు వెళ్ళారు. సారీలు చెప్తే తీసుకెళ్తానని చెప్పారు. ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన కూడా కౌన్సిలింగ్ చెప్తా ఉన్నారు. ఆర్టీఓ గారికి కూడా చెప్తాము. కానీ వాళ్ళు తీసుకెళ్తానని నమ్మిస్తూనే మళ్ళీ మాకు తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో మాకు తెలియకుండా నోటీసులు పెట్టుకున్నారు. నన్ను పిల్లలకి చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా వేధిస్తున్నారు. కాపురానికి వెళ్తేనే తిప్పి పెట్టి పంపించేసి కాపురానికి రమ్మని మళ్ళీ పెడుతున్నాడు. ఏం తెలియనట్లుగా వెళ్ళిన వాళ్ళనేమో తిప్పి పంపించేస్తున్నాడు. వేరే వాళ్ళని ఏమన్నా పెడుతున్నాడు? అవును, అక్కడ ఆయన పనిచేసే దగ్గర ఒక విఆర్ఓతో ఉంటున్నారు. అంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ అవుతుంటారు కదా. ఇప్పుడు అంతకు ముందు సందర్భంలో చేసేటప్పుడు వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జనాలకి మార్చుకున్నారు. ఇద్దరు మార్చుకున్నారా? అది సంగతి నాకు తెలియదు. ఉంటున్నట్టు డౌట్ మీకు? ఫోన్లు మాట్లాడుతూ నేను చాలాసార్లు మెసేజెస్ అవన్నీ చూశాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయేవాడు మమ్మల్ని వదిలేసి. నన్ను పిల్లల్ని తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఫోన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మేము బతిలాడుకుంటే రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేవాడు 7 years నుంచి. ఇప్పుడేమో అస్సలు 1 year నుంచి అస్సలు పట్టించుకోవడం మానేసి 1 year నుంచి అసలు రావట్లేదు. బ్రదర్సే కొంచెం మా సిస్టర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అతని ఒపీనియన్ ఏంటంటే